నా దగ్గర ఒక బాక్స్ ఉందండి. ఇందులో ఉన్న డివైస్ ఈవీ కస్టమర్లకి ముఖ్యమైనది మరియు అవసరమైంది. హైదరాబాద్కి చెందిన ఒక కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ డివైస్ని మాకు పంపించి దీన్ని టెస్ట్ చేయమని అయితే చెప్పారనమాట. మరి ఏంటి డివైస్ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే నేను దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తానండి. మేము ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసాము, ఇది లోపల అన్ని ప్రోడక్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదనేది ఒకసారి మీకు ఓపెన్ చేసి ఇందులో ఉన్న డివైస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసాం కాబట్టి దీన్ని జస్ట్ ప్లాస్టర్ అవుట్ అంటించామన్నమాట. బాక్స్ అనేది ఇలా వస్తుంది. ఇదే మనకి ఈవీ సేఫ్ ఛార్జింగ్ డివైస్ అనమాట. హైదరాబాద్కి సంబంధించిన యాంప్ వరల్డ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన సేఫ్ పాయింట్ అనమాట ఈ డివైస్ పేరు. సో మనకి ఈ డివైస్తో పాటుగా మనకు ఒక 1 year వారంటీ సంబంధించిన కార్డు కూడా ఇస్తున్నారు. అలానే దీనికి సంబంధించిన మాన్యువల్ కూడా ఇచ్చారనమాట. సో మన ఈ డివైస్ని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా డీటెయిల్స్ ఉంటుంది. సో ఈ డివైస్ ఏదైతే ఉందో మీ ఎలక్ట్రిక్ 2-wheelerని సేఫ్గా ఛార్జ్ చేసుకోవడం కోసం తయారు చేస్తున్న సేఫ్టీ డివైస్ అనమాట. ఇదే యాంప్ వరల్డ్ కంపెనీ వాళ్ళ సేఫ్ పాయింట్ ఈవీ ఛార్జింగ్ సేఫ్టీ డివైస్ అనమాట. సో మన దీని క్వాలిటీ చూసుకున్నట్లయితే మాత్రం ఇండస్ట్రీ లెవెల్ క్వాలిటీ అనేది ఇచ్చామని చెప్తున్నారు అనమాట. మెటల్ కేసింగ్తో అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఇది. అలానే ఇందులో మనకి మీ ఛార్జర్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ పోర్ట్ అనేది ఇచ్చారు, సాకెట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంసీబీ అనేది ఇచ్చారనమాట. ఈ ఎంసీబీ వచ్చి 16 amps అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి కేబుల్ ఏదైతే ఉంటుందో యాంకర్ కంపెనీ వాళ్ళ కేబుల్ అయితే ఇచ్చారనమాట. మంచి గేజ్తోనే లభిస్తుంది. ఫ్లేమ్ రెసిస్టెన్స్ వైర్తో అయితే వస్తుంది అనమాట. దీని సేఫ్టీ టాప్ ఏదైతే ఉంటుందో ఇది కూడా యాంకర్ కంపెనీ వాళ్ళదైతే ఇది ఇవ్వడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఈ డివైస్ ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్కి ఎలా ఉపయోగపడుతుందంటే, మన ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ 2-wheeler కానివ్వండి, ఎలక్ట్రిక్ 3-wheeler కస్టమర్స్ వాళ్ళ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు వాళ్ళకి మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది అంటే వోల్టేజ్. మనకు కొన్నిసార్లు మన ఇంట్లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లాంటివి వస్తూ ఉంటాయి అంటే ఎక్కువ కానివ్వండి తక్కువ కానివ్వండి వస్తుంటుంది. కరెంట్ సంబంధించిన ఫ్లక్చుయేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. కరెంట్ సంబంధించిన ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం ఇక్కడ 16 amps ఎంసీబీ స్విచ్ అనేది ఇచ్చారనమాట. ఇది డ్రిప్ అయితే అవుతుంది కరెంట్ రిలేటెడ్గా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో ఇందులో మనకి MOU అనే ఒక డివైస్ని అయితే ఉపయోగిస్తున్నారు. దీన్నే మెటల్ ఆక్సైడ్ వేరిస్టర్ అని అంటారనమాట. సో ఇది అమెరికా దేశానికి చెందిన బౌల్స్ అనే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ చేసిన MOUని అయితే ఇందులో అయితే యూస్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు వోల్టేజ్ సర్జెస్ ఏమైనా వచ్చినప్పుడు ఎక్కువ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని లీనియర్గా మీ ఛార్జర్కి ఇవ్వడం కోసం ఈ MOU డివైస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఛార్జర్ పెట్టేసిన తర్వాత ఛార్జింగ్ పెట్టేసి నైట్ పడుకుంటారు, సడన్గా మళ్ళీ పవర్ వచ్చినప్పుడు పవర్ బ్యాక్ సర్జెస్ అయితే వస్తాయి అనమాట. ఈ పవర్ బ్యాక్ సర్జెస్ నుంచి కూడా మీకు ఈ పర్టికులర్ డివైస్ అనేది సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. అలానే మనకి ఎలక్ట్రిక్ 2-wheeler ఛార్జింగ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు రెగ్యులర్గా వాడే కేబుల్స్ ఏదైతే ఉంటాయో ఈ పర్టికులర్ పిన్స్ ఉంటాయన్నమాట. దీన్ని ఏదైతే ఉంటాయో బ్రాస్ పిన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ వీళ్ళు ఏంటంటే కాపర్ పిన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ కాపర్ పిన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి కరెంట్ ఏదైతే ఉంటుందో కండక్టివిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు కరెంట్ లాసెస్ అనేది తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్స్తో పోల్చుకున్నట్లయితే ఇదేంటంటే మనకి కరెంట్ కన్సంప్షన్ తక్కువ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అలానే డివైస్ అయితే ఉందో మనకి ఇన్బిల్ట్ ఎర్తింగ్తో అయితే వస్తుంది అనమాట సేఫ్టీ కోసం. సో ఇది మేజర్గా ఈ ప్రోడక్ట్స్లో ఉన్న హైలైట్స్ అనమాట. ఇప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ని ఒక ఎలక్ట్రిక్ 2-wheelerకి ఎలా కనెక్ట్ చేయాలి, దీని ద్వారా మనం ఎలా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన యాంప్ వరల్డ్ సేఫ్ పాయింట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో మీకు చెప్తానండి. సో మా ఇంటి దగ్గర ఉన్న ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉందో, సో మనకు అంత వైర్ లేదు కాబట్టి మేము ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే పెట్టుకున్నాం ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. ఇది ఓలా సంబంధించిన ఛార్జర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఓలా ఛార్జర్ని మనం డైరెక్ట్గా ప్లగ్ బాక్స్కి పెట్టకుండా మనకి యాంప్ వరల్డ్ సేఫ్ పాయింట్ సంబంధించిన పిన్ ఏదైతే ఉందో ప్లగ్ బాక్స్కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనకి యాంప్ వరల్డ్ సంబంధించిన అవుట్పుట్ పిన్ ఏదైతే ఉందో దాంతో మనం ఓలా సంబంధించిన ఛార్జర్ ఇన్పుట్ కింద అయితే పెట్టాను. ఇప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే యాంప్ వరల్డ్ సేఫ్ పాయింట్ నుంచి మనకి ఛార్జర్ అయితే కనెక్ట్ అయ్యి ఇప్పుడు మీరు వెహికల్ అనేది ఆన్ అయింది. సో ఇప్పుడైతే మీరు వెహికల్ ఛార్జింగ్ అవుతున్న విషయం అయితే చూడొచ్చు. ఇలాగ మీకు వోల్టేజ్ ఏమైనా సర్జెస్ ఏమైనా వచ్చినా కూడా సో డైరెక్ట్గా ఇప్పుడు ఛార్జర్కి వెళ్ళకుండా ఏమవుతుందంటే ఈ యాంప్ వరల్డ్ సేఫ్ పాయింట్ ద్వారా వోల్టేజ్ సర్జెస్ ఏమైనా వస్తే ఇక్కడ నుంచి అది వోల్టేజ్ తగ్గించడం లేదా మానిటరింగ్ అనేది యాంప్ వరల్డ్ సేఫ్ పాయింట్ ద్వారా అయితే జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా మీకు కరెంట్ రిలేటెడ్ ప్రొటెక్షన్ కూడా ఈ పర్టికులర్ యాంప్ వరల్డ్ సేఫ్ పాయింట్ నుంచి అయితే జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఛార్జర్కి కానివ్వండి వెహికల్ కూడా ఎడిషనల్ సేఫ్టీ లభిస్తుంది. ఈ సేఫ్ పాయింట్ డివైస్ అయితే ఉందో నాతో పాటు ఉన్నది వచ్చి 1 meter లెంత్ డివైస్ అనమాట. బట్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఒకవేళ మీకు ఎక్కువ లెంత్ ఉన్న వైర్ కావాలనుకోండి వీళ్ళు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. మనకి 1 meter నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 20 meters వరకు అయితే వీళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారు. మీకు ఏది వైర్ లెంత్ కావాలనుకుంటే దాన్ని మీరైతే అమెజాన్ ప్లాట్ఫామ్ నుంచి అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఎండింగ్లో అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఈ పర్టికులర్ డివైస్ మీరు కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు 1 సంవత్సరం పాటు వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. మీరు ఇందులో మనకి వోల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ ఏమైనా పోయినా
లేకపోతే మనకి కరెంట్ ప్రొటెక్షన్ డివైస్ ఏమైనా పోయినా కూడా 1 yearలో వాళ్ళు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ 1 year తర్వాత మీకు స్టిల్ ఏమైనా ఇష్యూ వస్తే కనుక హైదరాబాద్లో వీళ్ళ కంపెనీ ఏదైతే ఉంటుందో మీరు ఈ డివైస్ని అక్కడ పంపిస్తే కనుక సర్వీస్ కూడా చేసిస్తారనమాట. సో ఈ ఆప్షన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నా దగ్గర ఉన్న 1 meter లెంత్ సేఫ్టీ డివైస్ ప్రోడక్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1699 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అగైన్ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నాను కదా, 3 meter లెంత్ కానివ్వండి, 5 meters, 20 meters లెంత్. దాని ప్రైజెస్ అనేవి మీకు అమెజాన్ వెబ్సైట్లో అయితే ఉంటాయి, అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది November 17వ తారీఖు అనమాట. ఇప్పుడు ప్రైజెస్ చూసుకున్నట్లయితే మనకి 3 meter వైర్ కేబుల్ వచ్చి 1899 రూపాయలు ఉంది. అదే మనకి 5 meter కేబుల్ వచ్చి 2049 రూపాయలు ఉంది. 7 meter కేబుల్ వచ్చి 2199 రూపాయలు ఉంది. 2 meter కేబుల్ వచ్చి 1849 రూపాయలు ఉంది. 10 meter కేబుల్ వచ్చి 2349 రూపాయలు ఉంది. 15 meters కేబుల్ వచ్చి 2849 రూపాయలు ఉంది. ఇక 20 meter కేబుల్ వచ్చి 3149 రూపాయలు ఉంది. ఇక ఈ ప్రోడక్ట్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ 2 ప్లాట్ఫామ్స్లో అయితే అందుబాటులో ఉందన్నమాట. మీకు ఇంకా తక్కువ రేట్గా కావాలనుకుంటే కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసుకుంటే కానీ ఇంకా తక్కువ ధరకు ఇస్తారు. ఎందుకంటే కమిషన్ లాంటిది అనేది వీళ్ళు పే చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ అమౌంట్, ఆ బెనిఫిట్ అనేది మీకు చూపిస్తామని చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ మీరు అమెజాన్ ద్వారా ఈ ప్రోడక్ట్ కొనుగోలు చేద్దాం అనుకున్నట్లయితే కనుక మన ఈవీ కుర్రాడు కూపన్ కోడ్ అయితే ఒకటి ఇస్తున్నాం అండి. ఈవీ కుర్రాడు 5 అనే ఒక కూపన్ కోడ్ని మీరు బై చేసే ముందు కూపన్ కోడ్లో అప్లై చేస్తే కనుక మీకు ఒక 5% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఆ కూపన్ కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, దాన్ని అప్లై చేస్తే మీకు 5% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో ఫైనల్గా మీకు చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తారో వాళ్ళ ఇంట్లో మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎర్తింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి టైంలో మనకి ఈవీ ఛార్జర్ ఏదైతే మనం ఉపయోగించే ఎలక్ట్రిక్ 2-wheelerలో ఛార్జర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే వెహికల్లో కూడా కొంచెం ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటాయి. బట్ ఇంకొంచెం సేఫ్టీగా మనం డైరెక్ట్గా ఛార్జర్ డ్యామేజ్ అవ్వకుండా దానికంటే ముందు ఒక ప్రొటెక్షన్ ఉంటే కనుక ఆ 10,000-15,000 రూపాయలు ఛార్జర్ పోగొట్టుకునే కన్నా ముందు ఈ ప్రొటెక్షన్ డివైస్ ఉండడం వల్ల ఎడిషనల్ సేఫ్టీ అనేది లభిస్తుంది అనమాట. సో ఎవరైతే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నారో మీ ఎడిషనల్ సేఫ్టీ కోసం అయితే ఇలాంటి డివైస్ అయితే తీసుకుంటే మీకు హెల్ప్ అయితే ఉంటుంది. అలానే నేను యాంప్వాల్ట్ కంపెనీ వాళ్ళ సేఫ్ పాయింట్ డివైస్ ఏదైతే ఉందో కొంతకాలం నేను దీన్ని అయితే ఉపయోగిస్తాను అనమాట. ఉపయోగించిన తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ కూడా ఒక వీడియో అయితే మీకు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అమెజాన్ కావండి, ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్సే. సో మీరు బుక్ చేసుకుంటే కనుక మీ ఇంటి దగ్గరికి డెలివరీ చేయడం జరుగుతుంది. లేదు నాకు కొంచెం ప్రైస్ తక్కువ కావాలనుకుంటే కనుక వీళ్ళు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతే కనుక ఇంకా తక్కువ ధరకే మీ ఇంటి వద్దకు వీళ్ళు డెలివరీ కూడా చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకుందాం అనుకోలేదు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయి స్క్రీన్ మీద అందిస్తాం. అలానే లింక్స్ ఏదైతే ఉంటాయి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.